ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ 4 రాసుల వారు చాలా డేంజరస్ గా ఉంటారు. వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరి ఆ రాసులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంతమంది ఎక్కడున్నా పర్వాలేదు, వారు తమ నిజాయితీకి కట్టుబడి ఉండటం అలవాటుగా చేసుకుంటారు. వారు కలలో కూడా ఎవరికి అపకారం చేయరు. కానీ 12 రాసుల్లో కొన్ని రాసుల వారి స్వభావం ఎల్లప్పుడూ ప్రజల దృష్టిపైనే ఆధారపడి ఉంటుంది. వారు 2 ముఖాలు, స్వభావాలు కలిగి కపటదారిని ఎంచుకుంటూ మోసపూరిత ఆలోచనలతో ఉంటారు. వీరు తరచూ ఒక విషయాన్ని ప్రోత్సహిస్తారు, దానికి విరుద్ధంగా మరో దానిని అభ్యసిస్తారు. వీరు అత్యంత ప్రమాదకరం. మరి ఆ రాసులు ఏంటో చూద్దాం. ముందుగా మిథున రాశి. ఈ రాశి వారు నైతికత విలువలను పాటించడానికి ప్రయత్నిస్తారు, కానీ చివరకు వదిలిపెడతారు. తన ఆదర్శాలను వదిలిపెట్టి ఉన్నత స్థాయికి చేరుకునే సామర్థ్యం వీరికైతే లేదు. మోసం, గొడవలు, వాగ్వాదాలతో ఉంటుంది వీరి జీవితం. వీరు ఎవరిని నమ్మకాన్నైనా వమ్ము చేస్తారు. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఎవరికైనా రెండో అవకాశం ఎవరు, ఏ విషయమైనా క్షమించలేరు, మర్చిపోలేరు. ఎవరైనా తమ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు వారిని అసలు క్షమించరు. కానీ వారు మాత్రం ఎవరికైనా ద్రోహం చేసినప్పుడు తమను క్షమించి అర్థం చేసుకోవాలని ఆశిస్తారు. ఇక ధనుసు రాశి. ఈ రాశి వారు మోసాలకు ఎక్కువగా పాల్పడతారు. ఉద్దేశపూర్వకంగా ఎవరిని అయితే ఇబ్బంది పెట్టరు. తరచుగా 2 విధాలుగా ఆలోచన రీతి ఉంటుంది. ఎందుకంటే నిజాయితీ అంటూ మడికట్టుకుని కూర్చోరు. సందర్భాన్ని బట్టి వారి అవసరాల రీత్యా అబద్దాలు చెప్పడం, మోసాలు చేయడానికి వెనుకాడరు. ఇక కుంభరాశి. కుంభరాశి వారు ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ప్రతి ఒక్కరి భావాలను పట్టించుకుంటారు. వారిని లోతుగా అంచనా వేస్తారు. ఎదుటివారి కంటే అన్ని విధాలుగా తామే గొప్పని అనుకుంటారు. అవసరాల కోసం బాగా నటిస్తారు, కానీ ఇది వారి అవసరాల అనుగుణంగా మాత్రమే చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ 4 రాసుల వారు మరి ఈ విధమైన మెంటాలిటీ కలిగి ఉంటారు. ఇవి డేంజరస్ రాసులుగా కూడా చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.